మోషే సుఖోపవాసములు 27 దిన ధ్యానము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మోషే చేసిన ఉపవాసమును తలంచుకొని మేమును నీ సన్నిధిలో కూడుకొనియున్నాము. మోషేవంటి మనోనిదానము మాకు లేకపోయినను నీ కృపను బట్టి, నీ కరుణను బట్టి ఈ ఏర్పాటును మేము జరిగించుకుంటున్నాము. అందుకై నీకు వందనములు. నేటి దినమున మోషే ఉపవాస అనుభవము నుండి మాకు కావలసిన ఆత్మీయ పాఠాలను నేర్పించి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 1. బైబిలులోని త్రివిధ ఉపవాస వీరులు. పరిశుద్ధ గ్రంథములో ఉపవాసము చేసిన వారనేకులున్నారు. కాని వారందరిలో ప్రత్యేకంగా 3 గొప్ప ఉపవాసపరులుగా కనిపిస్తారు. మొదటివారు మోషే, రెండవవారు ఏలియా, మూడవవారు మన ప్రభువైన యేసుక్రీస్తు. 2. మోషే ఆత్మీయ దృష్టి ఆహారదాహాలను జయించిన దేవుని సన్నిధి. మోషే మొదటి 40 దినములు దేవుని సన్నిధిలో గడిపాడు. ఆయన దృష్టి అంతా దేవునివైపే నిలకడగా ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రిత్వదేవుడు తన ఎదుట ఉండగా ఆయనను నిరంతరం దర్శిస్తున్న మోషేకు ఆహారము, నీరు, నిద్ర వంటి శరీర అవసరతలు ఏమాత్రం గుర్తుకు రాలేదు. ఆకలి, దాహాలను మరపించేంతటి గొప్ప మనోనిదానము దేవుని సన్నిధి మోషేకు ప్రసాదించింది. 3. మోషేను రూపించిన 80 సంవత్సరాల శోధనల కాలం. ఈ స్థాయి మనోనిదానము మోషేకు ఒక్కరోజులో రాలేదు. దీని వెనుక 80 సంవత్సరాల సుదీర్ఘమైన, కఠినమైన అనుభవము ఉంది. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు రాజకుమారి భవంతిలో సమస్త విద్యలు అభ్యసిస్తూ పెరిగిన కాలం. రెండవ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో యాజకుని ఇంట గొర్రెల మందలను కాచిన కాలం. ఈ 80 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో మోషే సంపూర్ణంగా నలిగిపోయి తన స్వచిత్తాన్ని చంపుకుని ఒక క్రొత్త మనిషిగా మారాడు. ఆ విధంగా రూపాంతరం చెందిన తర్వాతనే ఆయన దేవుని హోరేబు పర్వతంపై ఆయన సన్నిధిలో నిలువబడగలిగాడు. 4. ఫరో భవనంలో ఆత్మీయ వేదన. మోషే ఇశ్రాయేలీయుడు, దేవుని ప్రత్యేక ఏర్పాటులో ఉన్నవాడు. అయినప్పటికీ విగ్రహారాధకులైన ఫరో భవనంలో 40 ఏండ్లు ఉండటం ఆయనకు ఆత్మలో ఎంతో వేదనను, శ్రమను కలిగించింది. రాజభవనంలో రాజభోగాలు, వెన్న, నెయ్యి, పాలు, రాజవస్త్రాలు, సర్వవిద్యలు ఉన్నప్పటికీ దేవుని ప్రజలకు దూరంగా ఉన్నాననే వేదన ఆయనను తొలచివేసింది. 5. మిద్యాను అరణ్యంలో నలిగిపోయిన హృదయం. మిద్యాను దేశానికి పారిపోయిన తరువాత అక్కడ ఒక అన్యయాజకుని ఇంట ఉంటూ మందలను కాయడం మోషేకు మరింత శ్రమగా మారింది. నా స్వజనుల మధ్య నేను ఉండలేకపోతున్నానే, తిరిగి వారి వద్దకు వెళ్దామంటే నన్ను చంపుతారేమో అనే దిక్కుతోచని స్థితిలో శ్రమలగుండా వెళుతూ దేవుని సమయం కోసం నిరీక్షించాడు. ఈ నలిగిన హృదయమే తదనంతర కాలంలో ఆయనను దేవునికి నమ్మకమైన సేవకునిగా మార్చింది. ఈ భాగానికి సంబంధించిన వాయిస్ ఓవర్ బై ప్రసంగరీతి పాఠ్యం కింద ఇవ్వబడింది. దీనిని మీరు నేరుగా ఉపదేశానికి లేదా ఆడియో రికార్డింగ్కి ఉపయోగించుకోవచ్చు. 1. శ్రమలలో రూపుదిద్దుకున్న దైవసేవకుడు. మోషే హృదయములో అనేక ఆలోచనలు సుడులు తిరిగాయి. నేను యెహోవాను సేవించెదనా? స్వదేశము వెళ్లగలనా? స్వజనులతో ఉంటానా? ఇక నేను వెళ్లలేను. తీరా వెళ్ళినను నన్ను చంపుదురు అని ఆయన ఎంతగానో వేదన చెందాడు. ఐగుప్తు రాజభవనపు శ్రమలు ఒకవైపు, మిద్యాను అరణ్యపు శ్రమలు మరొకవైపు. ఈ 2 రకాల శ్రమల మధ్యపడి సంపూర్ణంగా నలిగిపోయినందుకే మోషే దేవుని యొక్క గొప్ప పనికి తయారయ్యాడు. 2. పొదలోని దర్శనం దేవుని పిలుపు. అయితే తాను దేవునికోసం తయారవుతున్నట్లు మోషేకు తెలియదు. కాని దేవునికి సమస్తము తెలుసు. అందుకే దేవుడు హోరేబు కొండమీద పొదలో మోషేకు ప్రత్యక్షమై ఆయన చేత అద్భుతాలు చేయించాడు. పొదలోని సూచనలుగా ఉన్న కర్రను పాముగా మార్చడం, నీటిని రక్తంగా మార్చడం వంటి సూచకక్రియలను చూపించాడు. ఇన్ని అద్భుతాలు చేయించినప్పటికీ ఐగుప్తుకు వెళ్లమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మోషే ఫరో రాజుకు భయపడి, నాకు వద్దయ్యా, ఇంకెవరినైనా పంపు అని దేవునితో మనవి చేసుకున్నాడు. 3. దైవాజ్ఞలు భయముతో కూడిన విధేయత.
దేవుడు ఆనాడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను ఈనాడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధిని, ఆజ్ఞలను చూసి మోషే గడగడా వణికిపోయాడు. మనము కూడా దేవుని భయంతో వణకవలసిన వారమయ్యున్నాము. 4. మొదటి ఉపవాసము మానవ బలహీనత. మోషే మొదట సీనాయి కొండమీద 40 దినాలు ఉపవాసము చేసి కొండ దిగివచ్చిన తరువాత కొన్ని చిన్న తప్పులలో పడిపోయాడు. ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని చూసి ప్రజలమీద తీవ్రమైన కోపము పెంచుకున్నాడు. నిజానికి మోషే ఆ విధంగా కోపపడినందుకు దేవుడే మోషేమీద కోపపడవలసి ఉంది. నీకు ప్రజలమీద కోపము వస్తే నేను స్వయంగా వ్రాసి ఇచ్చిన పలకలను ఎందుకు బద్దలు కొట్టావు అని దేవుడు ప్రశ్నించవలసింది. కాని దేవుడు మోషేమీద కోపపడలేదు. 5. పాత నిబంధన కోపము క్రొత్త నిబంధన కృప. మోషే పాత నిబంధన కాలపు భక్తుడు గనక కోపపడ్డాడు. కాని మనము క్రొత్త నిబంధన కాలములోని వారము. మనకు కోపపడవలసిన అవసరము లేదు, కోపపడకూడదు కూడా. క్రొత్త నిబంధనలో శాపము లేదు, కేవలం దేవుని కృప మరియు సన్నిధి మాత్రమే ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసింది ఆ సన్నిధినే. ఆ దేవుని సన్నిధి ఎక్కడబడితే అక్కడే ఉంటుంది. భక్తులైన అయ్యగారు మంచముమీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనతో ఉంది. కుర్చీమీద ఉన్నప్పుడు, కూటములలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది. 6. నిరంతరం తోడయుండే దేవుని సన్నిధి. ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానము, నా సన్నిధి మీకు తోడయుండును. ఇది పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. మనము పూర్ణహృదయముతో నమ్మితే ఆ సన్నిధి మనకు తప్పక తోడయుంటుంది. గతంలో గిద్యోను, అలాగే ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధి మాకు తోడయుంటే మాకు ఈ శ్రమలెందుకు, ఈ తెగుళ్ళెందుకు అని విసుక్కున్నారు. అందుకే దేవుడు గొర్రెపిల్లను తీసుకుని వచ్చి బలివెయ్యమన్నాడు. ఆ బలివేయబడిన గొర్రెపిల్ల రక్తాన్ని, మాంసాన్ని బట్టి వారు ఐగుప్తు బానిసత్వము నుండి దాటిపోయారు. 7. సీనాయి కొండ పలకల విచ్ఛేదము. ఆ తరువాత సీనాయి కొండమీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను తన వేలితో వ్రాసి ఇచ్చాడు. అయితే మోషే కొండ దిగివస్తూ ఇశ్రాయేలీలు చేస్తున్న విగ్రహారాధనను చూచి తీవ్రమైన ఆగ్రహముతో ఆ రాతి పలకలను కిందకేసి కొట్టి పగులగొట్టాడు. ఇక్కడ మనము ఆలోచించవలసిన ఆధ్యాత్మిక ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల పలకలను మొదటగా పగులగొట్టినది ఎవరు? ప్రశ్నకు జవాబు: వ్యాఖ్యానం. బాహ్యంగా, భౌతికంగా దేవుడు రాసి ఇచ్చిన రాతి పలకలను కొండకింద కేసికొట్టి మొదట పగులగొట్టినది మోషే. అయితే ఆత్మీయంగా చూస్తే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి బంగారు దూడను చేసుకుని విగ్రహారాధన చేయడం ద్వారా ఆ ఆజ్ఞలను ఆధ్యాత్మికంగా మొదట బద్దలు కొట్టినది మాత్రం ఇశ్రాయేలు ప్రజలే. 1. మొదటి ఆజ్ఞ ఇశ్రాయేలీయుల పాపము. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి? నేనే నీ దేవుడనైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు స్వయంగా ఈ మాట చెప్పగా సీనాయి కొండ కింద ఉన్న ఇశ్రాయేలీయులు మాత్రం, ఈ బంగారపు దూడే మా దేవుడు, ఇదియే మమ్ములను ఐగుప్తు దేశములో నుండి తీసుకుని వచ్చెను అని పలికారు. అలా అనడం ద్వారా వారు దేవుని మొదటి ఆజ్ఞనే బద్దలు కొట్టారు. ఆ రకంగా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి మొదటగా పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలే. 2. మోషే విజ్ఞాపన దేవుని క్షమాపణ. వారి పాపం క్షమింపరానిది గనుక దేవుడు వారిని క్షమించనన్నాడు. కాని మోషే మధ్యవర్తిగా నిలబడి, ప్రభువా, నీ ప్రజల పాపాన్ని క్షమిస్తేనే గాని వీలులేదు అని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడి పట్టుబట్టాడు. ఆ విధంగా మోషే చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించాడు. 3. మోషే పలకలు పగులగొట్టుట దైవ క్షమాపణ. మరి మోషే చేసిన తప్పు ఏంటి? ఆయన దేవుడిచ్చిన రాతి పలకలను పగులగొట్టాడుగాని దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించలేదు. అందుచేతనే దేవుడు మోషే క్షమాపణను అంగీకరించి ఆయనను క్షమించాడు. 4. 80 దినముల ఉపవాసము ప్రత్యేక పిలుపు. మోషే మొత్తం మీద 80 దినములు ఉపవాసం ఉన్నాడు. అయితే మోషేలాగా మీరు కూడా 80 రోజులు ఉపవాసం ఉండాలి అని బైబిలులో ఎక్కడా వ్రాయబడలేదు. మోషే చేశాడు కదా అని మనమూ చేస్తే మన శరీరం చిక్కిపోతుంది, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కాబట్టి మోషే చేసినట్లుగా మన సొంత బలంతో చెయ్యకూడదు.
ఇక్కడ అద్భుతమేమిటంటే మోషే 2 పర్యాయాలు 40+40 = 80 దినాలు ఉపవాసమున్నప్పటికీ ఆయన శరీరానికి బలము వచ్చింది, ఆయన ఆత్మకు కూడా దేవుని బలం కలిగింది. 5. మోషే జీవితం దేవుని శిక్షణ. దేవుడు మోషేను ఆ స్థాయి ఉపవాసానికి ఎలా సిద్ధపరిచాడో చూడండి. 1. కన్నవారి ఇంట నుండి జమ్ముపెట్టెలోనికి. 2. అక్కడ నుండి ఫరో రాజభవనంలోనికి. 3. అక్కడ నుండి మిద్యాను అరణ్యములోనికి. 4. అక్కడ నుండి ఐగుప్తు ప్రజలను విడిపించడానికి. 5. చివరకు సీనాయి పర్వతం మీదికి తెచ్చి దేవుడే ఆయనను 80 దినముల ఉపవాసానికి ఆయత్తపరిచాడు. 6. ఏలియా ప్రవక్త కఠిన ఉపవాసము. మోషే తరువాత కొన్ని వందల సంవత్సరాలకు ఏలియా ప్రవక్త వచ్చాడు. ఏలియా మరీ అసాధ్యుడు. మోషే ఉపవాసమే శ్రమ అనుకుంటే ఏలియా ఉపవాస ప్రయాణము అంతకంటే గడ్డుగా సాగింది. ఆ దేవుని ఆహార బలాలు పొంది రేయింబవళ్ళు 40 రోజులు ప్రయాణం చేశాడు. ఆయన ఘటము అటువంటిది. అయితే ఏలియా వలె మీరు కూడా నడవాలని దేవుడు మనకు చెప్పలేదు. 7. యేసుక్రీస్తు ప్రభువు జయకరమైన ఉపవాసము. మోషే ఉపవాసము కంటే, ఏలియా ఉపవాసము కంటే మరింత అద్భుతకరమైన ఉపవాసము మన ప్రభువైన యేసుక్రీస్తు చేశారు. ఆ ఉపవాస సమయములో ప్రభువుకు నిమిషనిమిషము సైతాను నుండి తీవ్రమైన శోధనలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన వాటన్నిటినీ దేవుని వాక్యముతో జయించారు. దీవెన. ఆనాడు మన ప్రభువు శోధనలన్నిటినీ ఏ విధంగా జయించారో, ఈ 40 దినముల ఉపవాస సమయములో మీరు కూడా ప్రభువంటి మనోనిదానము కలిగి సమస్త శోధనలను జయించే ఆత్మశక్తిని పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు మీకు దయచేయునుగాక. ఆమేన్.